పదవులు కావాలంటే మాత్రం మేము పార్టీకి అది చేశాం ఇది చేశాం అంటూ అప్లికేషన్స్ పట్టుకొని ముందు వరుసలో నిలబడ్డారు. కానీ అదే పార్టీ కష్టాల్లో పడితే మాత్రం కనీసం అడ్రస్ కూడా లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేరుతో పదవులు, ప్రాధాన్యత, అధికారం అన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ నేతల జాడ కనిపించకుండా పోయిందట. పదవులు లేని వారే ఇప్పుడు రోడ్డెక్కి పార్టీ కోసం కష్టపడుతూ కేసులు, కష్టాలు ఎదుర్కొంటూ పోరాడుతుంటే పదవులు పొందిన పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదట. ఇది కూటమి ప్రభుత్వానికి భయపడి చేస్తున్న ఆత్మరక్షణనా, లేక ప్రత్యర్థులతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలా? ఎమ్మెల్యే పదవే కాదు, అవకాశం వస్తే సీఎం కుర్చీ కూడా మాకే కావాలనుకున్న వారు ఇప్పుడు పార్టీకి అండగా నిలబడాల్సిన వేళ ఎక్కడ మాయమైపోయారు? ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పదవులు మాకు, ఫ్యాక్షన్ మీకు, గౌరవం మాకు, గొడవలు మీకు, కాన్వాయిలు మాకు, పోలీసు కేసులు మీకు. ఏంటి వింత లెక్కలు అని అనుకుంటున్నారా? ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో కొందరు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలి చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుందని సామాన్య కేడర్ రగిలిపోతుంది. తిండికి తెమ్మరాజు, పనికి సోమరాజు అన్నట్లుగా కొందరు బడా నేతలు వ్యవహరిస్తున్నారనే చర్చ ఇప్పుడు జిల్లా వైసీపీలో జోరుగా సాగుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా కూటమి ఏకంగా 164 స్థానాలు గెలుచుకోవడంతో వైసీపీకి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అప్పటి వరకు తామే అనంతపురానికి కింగులం అనుకున్న బడా నేతలంతా ఒక్కసారిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి నుంచి చాలా త్వరగానే కోలుకుని గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వంపై ముప్పేట అటాక్ మొదలుపెట్టారు. జగన్ దూకుడు చూసి క్షేత్రస్థాయిలో కేడర్ కూడా క్రమంగా యాక్టివ్ అయింది. జిల్లా అధ్యక్షులు కీలక కమిటీల్లో యాక్టివ్ నేతలను తీసుకురావడంతో కూటమి పాలనపై వైసీపీ శ్రేణులు నిరసనలతో తిరుగుబాటు ప్రారంభించాయి. ఇక మిగతా జిల్లాలతో పోలిస్తే అనంతపురం ఉమ్మడి జిల్లా రాజకీయాలు చాలా భిన్నంగా హై వోల్టేజ్తో కూడి ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో ఊహించడం కష్టం. గత ఏడాది కాలంగా తాడిపత్రి మినహా మిగిలిన చోట్ల సైలెంట్గా కనిపించిన ఇటీవలి కాలంలో అసలు సినిమా మొదలైంది. వైసీపీ నేతలపై ఎక్కడ అటాక్ జరిగినా, కేసులు పెట్టినా జిల్లా ప్రెసిడెంట్ చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాడిపత్రి ఎపిసోడ్. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా అడ్డుకుంటూ వచ్చారు. చివరకు ఆయన్ని ఊళ్ళోకి రానివ్వకుండా 1.5 సంవత్సరం పాటు నిషేధం విధించేలా చేశారు. ఆ తర్వాత పెద్దారెడ్డి కోర్టు పర్మిషన్తో ఎంట్రీ ఇచ్చినా ఎలాంటి కార్యక్రమాలు చేయనివ్వలేదు. దీనిపై జిల్లా స్థాయిలో అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, మాజీ మంత్రి శైలజానాథులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి నిరంతరం వాయిస్ వినిపించారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల ప్రోగ్రామని పోలీసులు అడ్డుకుంటే ఈ లీడర్లంతా ఏకమై ఎస్పీ ఆఫీసును ముట్టడించి 3 గంటల పాటు భీకర ఆందోళన చేశారు. ఈ రచ్చ అంతటితో ఆగలేదు. 5 రోజుల క్రితం తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోనే వైసీపీ నేత కేశవరెడ్డిపై జేసీ అనుచరులు దారుణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు చలో తాడిపత్రికి పిలుపునిచ్చారు. పోలీసులు అనంత వెంకట్రామరెడ్డిని, విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ వారు పోలీసులు కళ్లుగప్పి పార్టీ ఆఫీసు వరకు వచ్చి అరెస్ట్ అయ్యారు. పోలీస్ స్టేషన్ బయట రోడ్డుపై బైఠాయించి రచ్చ చేశారు. నగరంలో సీసీ రోడ్లు నిర్మాణ సమయంలో వైసీపీ నేతను అడ్డుకున్నారనే సాకుతో అరెస్టు చేస్తే నాయకులంతా మూకుమ్మడిగా 2 టౌన్ స్టేషన్ను ముట్టడించి కంప్లీట్గా లాక్ చేశారు. ఇలా గత ఏడాది కాలంగా జిల్లాల్లో వైసీపీ ఒక రేంజ్లో పోరాటాలు చేస్తుంది. ఈ క్రమంలో ఎంతోమంది ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు నమోదయ్యాయి. అంతా బాగానే ఉంది. కానీ ఈ నిరసనల్లో, ఆందోళనల్లో అసలు 5 ఏళ్లు పదవులు అనుభవించిన బడా నేతలు ఎక్కడా కనిపించడం లేదనే చర్చ మొదలైంది. అనంత, విశ్వ, రంగయ్య, మాజీ మేయర్ వసీం లాంటి కొద్ది మంది తప్ప మిగతా లీడర్లంతా ఏమైపోయారనే ప్రశ్నలు కేడర్ను తొలిచేస్తున్నాయి. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో నా ఎస్పీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ స్టేట్ లెవెల్ నామినేటెడ్ పదవులతో పాటు బాగా ఆదాయం వచ్చే
కీలక సీట్లను అధిష్టానం కొందరికి కట్టబెట్టింది. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆ సుఖాలు అనుభవించిన వారంతా ఇప్పుడు కష్టకాలంలో ప్లేట్లు పెరాయించారు. వారి లిస్టు చూస్తే గత 3 ఏళ్లు పవర్ఫుల్ మంత్రిగా చేసి మొన్న పార్లమెంటు నుంచి పోటీ చేసిన శంకర్ నారాయణ, అహూడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం, డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, తన కూతురిని ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా ప్రమోట్ చేసుకున్న పామిడి వీరాంజనేయులు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీరంతా ఈ భీకర నిరసనల్లో ఎందుకు పాల్గొనడం లేదనే చర్చ జోరుగా జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డుపైకి వస్తే ఆయన ఆగ్రహానికి గురవుతామనే భయమా, లేక కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందనే ఆందోళన అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న కార్యక్రమం జరిగితే అరగంట ముందు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే వీరు పోరాటాల సమయానికి ఎందుకు పారిపోతున్నారని నిలదీస్తున్నారు. వీరిలో కొందరి వ్యవహార శైలి మరీ అనుమానాస్పదంగా ఉందంటున్నారు విశ్లేషకులు. కొందరు బడా నేతలు ఎన్నికల ముందు నుంచే కూటమి పెద్దలతో టచ్లో ఉంటూ కోవర్ట్ ఆపరేషన్లు రన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలను దెబ్బతీయడానికి ప్రత్యర్థులకు లోపాయికారిగా సమాచారం చేరవేస్తున్నారట. 3 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అనంత వెంకటరామిరెడ్డిపై చేసిన ఆరోపణలకు వైసీపీలోని సదరు కోవర్ట్ నేతలే ఫీడ్బ్యాక్ ఇచ్చారంటూ మాజీ మేయర్ వసీం ఓపెన్గానే కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంపింగ్ చేసే ఆ లీడర్ ఎవరో నగరంలో అందరికీ తెలుసని, ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీ నేతలతో టచ్లో ఉంటూ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం టికెట్ కోసం గతంలో ఎంతో మంది ప్రయత్నించారు. అందులో తప్పు లేకపోవచ్చు, కానీ పార్టీకి కష్టం వచ్చినప్పుడు వారంతా ఎక్కడ ఉంటున్నారని నిలదీస్తున్నారు. రేపు ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు మంత్రులం అయిపోతామని వస్తారు, కానీ ఇలా కేసులు ఎదుర్కొనే పోరాటాలు వస్తే మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నారని క్యాడర్ రగిలిపోతుంది. భవిష్యత్తులో డబ్బు సంపాదించే మార్గాల కోసం వీరంతా కండువాలు మార్చడానికి కూడా కంప్లీట్గా రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నారనే రహస్యం బట్టబయలైంది. ఏది ఏమైనా పాలల్లో ఉన్న నీటిని విడిగా బయటకు తీయలేము, కానీ అదే పాలను పొయ్యి మీద పెట్టి బాగా మరిగిస్తే నీరంతా ఆవిరైపోయి చివరకు నికార్సైన గట్టిపాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు అనంతపురం వైసీపీ కూడా కూటమి దెబ్బకు పొయ్యి మీద పడ్డ పాలలా మరుగుతుంది. ఈ వేడికి వేస్ట్గా ఉండే కోవట్ లీడర్లంతా ఆవిరైపోయి భవిష్యత్తులో నికార్సైన నిబద్ధత గల లీడర్లే మిగులుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.